ప్రపంచంలో ఏ దేశ ప్రెసిడెంట్ అయినా తన దేశ ఆయిల్ ను తన దేశ సొంత కరెన్సీలో అమ్ముకుంటానంటే అమెరికాకు ఎందుకు అంత కోపం వస్తుంది? ఒక దేశంలో ప్రజాస్వామ్యం లేదని చెప్పే అమెరికా తమకు అనుకూలంగా ఉండే డిక్టేటర్స్ ని మాత్రం ఎందుకు పెంచి పోషిస్తుంది? కేవలం కొన్ని ఏళ్ల వ్యవధిలోనే సద్దాం హుస్సేన్, గడ్డాఫీ వంటి అగ్రనాయకులు ఎందుకు అంతమవ్వాల్సి వచ్చింది? ఇది కోయిన్సిడెన్సా లేక పక్కా స్కెచ్లా? శాస్త్రి గారి వంటి శాంతి నాయకులు కూడా అమెరికాకు ముప్పుగా ఎందుకు కనిపించారు? 1966 లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం నుంచి 2026 ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం వరకు అమెరికా చేసిన అరాచకాలు, దారుణాలు ఇంకా అమెరికాకు ఇతర దేశాల నాయకులతో ఏం పని? ఒక అగ్రరాజ్యం మరో దేశాధ్యక్షుణ్ణి కిడ్నాప్ చేయడం లేదా అంతం చేయడం వెనుకున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో అమెరికా అనుసరించే 3 అత్యంత ప్రమాదకరమైన వ్యూహాలు గురించి మొత్తం క్లియర్ గా పిన్ టు పిన్ చెప్తా. వీడియో చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 1947లో ఫ్రీడమ్ వచ్చాక భారత్ ఆర్మడ్ ఫోర్సెస్ చాలా వీక్ గా ఉండేది. విభజన వల్ల సైన్యం చీలిపోవడం, న్యాచురల్ రిసోర్సెస్ కొరతతో బలహీనంగా ఉండేది. 1962లో చైనాతో యుద్ధం భారత్ కు ఒక వేకప్ కాల్ లాంటిది. ఈ యుద్ధం భారత్ కు ఒక గుణపాఠం నేర్పింది. అప్పటి వరకు శాంతి మంత్రం పాటించిన భారత్ ఆ యుద్ధం తర్వాత మోడర్న్ వెపన్స్ ఇంకా ఆర్మీ ఎక్విప్మెంట్ ఎంత అవసరమో గుర్తించింది. ఆ తర్వాత డిఫెన్స్ బడ్జెట్ పెంచడం, సైన్యం మోడర్నైజేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసింది. పండిట్ నెహ్రూ హయాంలోనే హోమీ జహంగీర్ బాబా నేతృత్వంలో అణు పరిశోధనలు మొదలయ్యాయి. 1966 జనవరి 11న రష్యాలోని తాష్కెంట్ లో శాస్త్రి గారు మరణించారు. అప్పట్లో భారత్ పాక్ యుద్ధం ముగిసిన తర్వాత శాంతి ఒప్పందం కోసం ఆయన అక్కడికి వెళ్లారు. శాస్త్రి గారి మరణంలో అమెరికా గూఢచారి సంస్థ CIA హస్తం ఉందని చాలా మంది భావిస్తారు. దీనికి సంబంధించిన ప్రధానంగా వినిపించే వాదనలు 1960 భారత్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశంగా ఎదగడం అమెరికాకు ఇష్టం లేదు. శాస్త్రి గారు న్యూక్లియర్ టెస్టులు జరపడానికి హోమీ బాబాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. భారత్ అణుశక్తిగా మారితే ఆసియాలో అమెరికా ఆధిపత్యం తగ్గుతుందని వారు భావించారు. మాజీ CIA అధికారి రాబర్ట్ క్రౌలీ మరియు గ్రెగోరీ డగ్లస్ మధ్య జరిగిన సంభాషణల ఆధారంగా రాసిన పుస్తకంలో ఒక సంచలన విషయం ఉంది. భారత్ యొక్క అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి శాస్త్రి గారిని, ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే విమాన ప్రమాదంలో హోమీ బాబాను CIA అడ్డు తొలగించిందనే వాదన ఈ పుస్తకంలో ఉంది. శాస్త్రి గారి మరణంపై ఇప్పటికీ భారత ప్రభుత్వం కొన్ని రహస్య పత్రాలను బహిర్గతం చేయలేదు. అవి బయటకు వస్తేనే అసలు నిజాలు తెలిసే అవకాశం ఉంది. ఇంకా 1967లో చెగువీరాని అమెరికా అసలు ఎలా ఎలిమినేట్ చేసిందో చూద్దాం. బేసిక్ గా మనకి చెగువీరా అంటే ఒక ఫైటర్, విప్లవకారుడు ఇలానే తెలుసు. కానీ చెగువీరా ఒక మార్క్సిస్ట్ రెవల్యూషనరీ మ్యాన్. అంటే ఈయన మెయిన్ ప్రిన్సిపల్స్ వచ్చేసి ఫెడరిక్ యాంగిల్స్ సిద్ధాంతాలను నమ్మి పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసి శ్రామిక వర్గ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు సమాజాన్ని నెలకొల్పాలని పోరాడే వ్యక్తి. లాటిన్ అమెరికా దేశాల్లో అమెరికా ప్రభావం ఎక్కువగా ఉండేది. దాన్ని తొలగించి పేద ప్రజల రాజ్యం రావాలని ఆయన బలంగా కోరుకున్నాడు. అయితే ఫిడెల్ కాస్ట్రోతో కలిసి క్యూబాలో అమెరికా మద్దతు ఉన్న బాటిస్టా ప్రభుత్వాన్ని కూల్చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ విప్లవం ఒక్క క్యూబాకే పరిమితం కాకుండా ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా గెరిల్లా యుద్ధాల ద్వారా విప్లవాలు రావాలని ఆయన ప్రయత్నించాడు. అమెరికా గూఢచారి సంస్థ అయిన CIA చెగువీరాను ఒక గ్లోబల్ థ్రెట్ గా భావించింది. దానికి కారణాలు, ఒక దేశం కమ్యూనిజం వైపు వెళ్తే పక్కన ఉన్న దేశాలు కూడా అదే బాటలో వెళ్తాయని అమెరికా భయపడింది. చెగువేరా లాటిన్ అమెరికా మొత్తం విప్లవాన్ని రగిలిస్తుంటే తమ ప్రయోజనాలకు దెబ్బ తగులుతుందని అమెరికా భావించింది. అప్పట్లో రష్యా మరియు అమెరికా మధ్య యుద్ధ వాతావరణం ఉండేది. చెగువేరా రష్యాకు అనుకూలంగా ఉండడం అమెరికాకు నచ్చలేదు. సౌత్ అమెరికా దేశాల్లోని మైన్స్, ల్యాండ్స్ అప్పట్లో అమెరికా కంపెనీల చేతుల్లోనే ఉండేవి. చెగువేరా విప్లవం వస్తే ఆ కంపెనీలను వెళ్ళగొట్టి ఆస్తులను నేషనలైజ్ చేస్తారు అనే అమెరికా భయం. 1966-67 సమయంలో చెగువేరా బొలోవియాలో ఉండి అక్కడ ప్రభుత్వాన్ని కూల్చడానికి గెరిల్లా సైన్యాన్ని తయారు చేస్తున్నాడు. ఇది తెలిసిన వెంటనే CIA రంగంలోకి దిగి బొలోవియా సైన్యానికి శిక్షణ ఇచ్చి అతన్ని పట్టుకునేలా ప్లాన్ చేసింది. 1967 అక్టోబర్లో యూరో కనుమ వద్ద చెగువేరా బృందాన్ని సైన్యం అన్ని వైపుల నుండి చుట్టుముట్టింది. ఆయన తుపాకీ దెబ్బతినడం, కాలికి గాయం కావడంతో తప్పించుకోలేకపోయారు. ఆ మరుసటి రోజే అక్టోబర్ 9 అమెరికా ఆదేశాలతో
బొలోవియా సైన్యం ఆయన్ని కాల్చి చంపింది. ఇంకా 2000 సంవత్సరంలో సద్దాం హుస్సేన్ తన దేశపు ఆయిల్ ను డాలర్లకు బదులుగా యూరోస్ లో సెల్ చేస్తా అని ప్రకటించారు. ఇది అమెరికా డాలర్ ఆధిపత్యానికి పెద్ద దెబ్బ. డాలర్ విలువ పడిపోకుండా ఉండాలంటే ఆయిల్ వ్యాపారం డాలర్స్ లోనే జరగాలి. అందుకే సద్దాం ను తొలగించడం అమెరికాకు ఆర్థిక అవసరంగా మారింది. మిడిల్ ఈస్ట్ లో ఇజ్రాయెల్ మరియు సౌదీ అరేబియా వంటి అమెరికా మిత్ర దేశాలకు సద్దాం ఒక సవాలుగా మారారు. అతనిని తొలగించడం ద్వారా ఆ ప్రాంతంపై పట్టు సాధించాలని అమెరికా భావించింది. ఇరాక్ వద్ద వినాశకరమైన ఆయుధాలు ఉన్నాయని, అవి ప్రపంచ శాంతికి ముప్పు అని అమెరికా ఆరోపించింది. అయితే యుద్ధం తర్వాత అక్కడ ఎటువంటి అణ్వాయుధాలు లేదా కెమికల్ వెపన్స్ లభించలేదు. అయితే 2011లో గడ్డాఫీ ఆఫ్రికా మరియు అరబ్ దేశాల కోసం ఒక ఉమ్మడి కరెన్సీని గోల్డ్ దినార్ ప్రవేశపెట్టాలని ప్లాన్ చేశారు. డాలర్ మరియు ఫ్రాంక్లకు ఆల్టర్నేటివ్ గా బంగారం ఆధారిత కరెన్సీని తెస్తే ఆఫ్రికా సంపదపై వెస్ట్రన్ కంట్రీస్ పట్టుపోతుందని వారు భయపడ్డారు. ఇది యూరోప్ మరియు అమెరికా యొక్క వ్యాపార ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని వారు భావించి తిరుగుబాటుదారులకు మద్దతు ఇచ్చి 2011లో అరబ్ స్ప్రింగ్ సమయంలో గడ్డాఫీ తన సొంత ప్రజలపై దాడులు చేస్తున్నారని, వారిని రక్షించడానికే రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ యాక్ట్ కింద తాము జోక్యం చేసుకుంటున్నామని అమెరికా ప్రకటించి గద్దాఫీని గేమ్ నుంచి ఎలిమినేట్ చేశారు. అలాగే 2020లో ఇరాన్ టాప్ జనరల్ సులేమానీని అమెరికా డ్రోన్ దాడిలో చంపేసింది. దీనికి ప్రధాన కారణం రీజనల్ డామినెన్స్. మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ప్రభావం పెరగకుండా చూడటం, అమెరికా సైనికులపై దాడులను అడ్డుకోవడం వారి ఉద్దేశం. ఇంకా 2026లో వెనెజులా ప్రెసిడెంట్ ని కిడ్నాప్ చేసి జైలుకు పంపించింది. వెనెజులా విషయంలో అయితే అమెరికా నికోలస్ మదురో ప్రభుత్వాన్ని కోల్చడానికే ప్రయత్నించింది. దీని వెనుక ఉన్నది ఆయిల్ పాలిటిక్స్. ప్రపంచంలో అత్యధిక ఆయిల్ రిజర్వ్స్ ఉన్న వెనెజులా తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉండాలని అమెరికా కోరుకుంటుంది. ఇంకా ఇదే సేమ్ ఇయర్ 2026 ఫిబ్రవరి 28న యుఎస్ఏ ఇంకా ఇజ్రాయెల్ కలిపి దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలిమినేట్ చేశారు. అసలు అమెరికాకు ఇతర దేశాల నాయకులతో ఏం పని? ఒక అగ్రరాజ్యం మరో దేశాధ్యక్షుని కిడ్నాప్ చేయడం లేదా అంతం చేయడం వెనుకున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? అమెరికా అనుసరించి 3 అత్యంత ప్రమాదకరమైన వ్యూహాల గురించి చూద్దాం. మొదటిది జియో పొలిటికల్ హెజ్మోనీ, అంటే ప్రపంచానికి తానే బాస్ అనిపించుకోవడం. అమెరికా వ్యూహం ప్రకారం ప్రపంచంలో ఏ మూల కూడా తనకు పోటీ ఇచ్చే మరో శక్తి ఎదగకూడదని, ఒక దేశ నాయకుడు రష్యాకో చైనాకో దగ్గరవుతున్నాడని తెలిస్తే అక్కడ అంతర్గత తిరుగుబాట్లను సృష్టించడం లేదా సైనిక చర్య ద్వారా ఆ నాయకుడిని తొలగించడం, తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని గద్దెపై కూర్చోబెడతారు. 1960లలో చెగువేరా కమ్యూనిజం వైపు ప్రపంచాన్ని నడిపిస్తున్నారని భావించి సిఐఏ ఆయన్ని అంతం చేసింది కదా. అలాగే వెనెజులాలో కూడా తమకు వ్యతిరేకంగా మాట్లాడే మదురో వంటి నాయకులను గద్దెదించింది. ఎవరైనా సరే అమెరికా ప్రయోజనాలకు అడ్డొస్తే వారిని నిరంకుశ పాలకులు అని ముద్ర వేసి అక్కడ అంతర్గత తిరుగుబాట్లను సృష్టిస్తుంది. ఇది కేవలం ఆధిపత్యం కోసం చేసే పోరాటం. ఇక రెండోది, అన్నిటికంటే ముఖ్యమైనది పెట్రో డాలర్ సిస్టమ్. అమెరికా డాలర్ ప్రపంచ వ్యాప్తంగా అంత బలపడడానికి కారణం ఆయిల్. 1970s లో చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రపంచంలో ఏ దేశం ఆయిల్ అమ్మాలన్నా కొనాలన్నా కేవలం డాలర్లోనే జరగాలి. రిటర్న్ లో అమెరికా వారికి సైనిక రక్షణ ఇస్తుంది. ప్రపంచంలో ఏ దేశానికైనా ఆయిల్ కావాలంటే వారి దగ్గర ఖచ్చితంగా డాలర్స్ ఉండాల్సిందే. దీనివల్ల డాలర్ కు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అమెరికా ఎన్ని అప్పులు చేసినా, ఎంత డబ్బు ప్రింట్ చేసినా డాలర్ విలువ పడిపోకుండా ఉండడానికి ఇదే ప్రధానమైన కారణం. కానీ సద్దాం హుస్సేన్ ఆయిల్ ను యూరోలలో అమ్ముతానని ప్లాన్ చేశారు. గద్దాఫీ ఆఫ్రికా కోసం కొత్త బంగారు నాణేల కరెన్సీని తేవాలనుకున్నారు. ఇది జరిగితే అమెరికా డాలర్ విలువ పతనమై ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పగొలుతుంది. అందుకే ప్రజాస్వామ్యం పేరుతో అమెరికా వారిపై దాడులు చేసి వారిని అంతం చేసింది. ఇక్కడ యుద్ధం జరిగింది ప్రజల కోసం కాదు, కేవలం డాలర్ గౌరవాన్ని కాపాడడం కోసం. మూడోది ఎకనామిక్ శాంక్షన్స్, అంటే తుపాకీ పట్టకుండానే చేసే యుద్ధం. ఇరాన్ లాంటి దేశాల మీద అమెరికా ఆర్థిక ఆంక్షలు విధిస్తుంది. దీనివల్ల ఆ దేశం తన వస్తువులను అమ్ముకోలేదు, బయట నుండి ఏమి కొనలేదు. దీని ప్రభావం కేవలం ఆ దేశం మీదే కాదు, మనలాంటి దేశాల మీద కూడా పడుతుంది. ఉదాహరణకు ఇరాన్ నుండి మనం ఆయిల్ కొనకుండా అమెరికా అడ్డుకోవడం వల్ల మన దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఇంకా గ్యాస్ ధరలు భారీగా పెరుగుతాయి. సామాన్య ప్రజలు ఇబ్బంది పడితే వారు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తారు. అప్పుడు అమెరికాకు అనుకూలమైన ప్రభుత్వం వస్తుంది. ఇదే అమెరికా అసలు మాస్టర్ ప్లాన్. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఆయుధాల తయారీ సంస్థల పాత్ర చాలా పెద్దది. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట యుద్ధం జరుగుతూ ఉంటేనే వారి ఆయుధాలు అమ్ముడవుతాయి. అందుకే కొన్నిసార్లు కావాలనే ఉద్రిక్తలు సృష్టిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు 800కు పైగా సైనిక స్థావరాలు ఉన్నాయి.
ఇతర దేశాల నాయకులను బెదిరించడానికి లేదా తన వ్యాపార మార్గాలను సీ రూట్స్ ద్వారా కాపాడుకోవడానికి వీటిని వాడుకుంటారు. అమెరికా దృష్టిలో ప్రజాస్వామ్యం లేదా మానవ హక్కులు అనేవి కేవలం బయటకు చెప్పే కారణాలు మాత్రమే. అసలు కారణం ఎప్పుడూ పవర్, మనీ, రిసోర్సెస్ మాత్రమే. తన ప్రయోజనాలకు అడ్డొచ్చే వారు ఎంతటి గొప్ప నాయకులైనా తొలగించడం అమెరికా వ్యూహంలో ఒక భాగం. దీనిని రియల్ పాలిటిక్ అంటారు. అంటే నైతికత కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వడం. అమెరికా వ్యూహం చాలా స్పష్టం. మా దారికి రండి లేదా ఆకలితో అలమటించండి. ఇది అణ్వాయుధాల కంటే శక్తివంతమైన వ్యూహం. ఒక దేశపు ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా ఆ దేశాన్ని లొంగదీసుకోవడం అమెరికాకు వెన్నతో పెట్టిన విద్య.